రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు ఎంపీ కవిత. ఎల్బీ నగర్ జిల్లెళ్లగూడలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞత సభకు కవిత చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. అంగన్వాడీలో పనిచేస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయంతోనే జీతాలు పెంచారని కవిత చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ వచ్చే కన్నా ముందు మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి దుఃఖం ఉండే. అది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకైనా సరే, చదువుకునే పిల్లలకైనా సరే, పనిచేసే అధ్యాపకులకైనా సరే, ఇంట్లో ఉండి మా పిల్లలకు కొలువులు వస్తలేవని బాధపడే తల్లులకైనా సరే, పొలంలో 9 గంటలు కరెంటు వస్తుందని బాకాలూది కరెంటు రాక అదే కరెంటు తీగలకు ఉరిపెట్టుకొని చనిపోయిన మా రైతులకైనా, ప్రతి ఒక్క చోట కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, దుఃఖభరితమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఉండే. అయినా కూడా దుఃఖంలోంచే, ఆవేశంలోంచే మనందరం కూడా పట్టుదలను తెచ్చుకున్నాం. తెలంగాణ సాధించాలనుకున్నాం, పట్టుబట్టినాం, కొట్లాడినాం, ఇవాళ సాధించుకున్నాం. మరి ఆనాడు తెలంగాణ కోసం పిడికిలెత్తినప్పుడే మనం ఒక మాట అనుకున్నాం, ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించమని చెప్పి ఆకలి కడుపులతోనే, అర్ధాకలితోనే అందరం కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం. ఒకరు ఇద్దరని కాదు, ఒక పక్క అంగన్వాడీ కార్యకర్తలు, ఇంకొక పక్క అదే గ్రామంలో ఉండేటటువంటి డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలు, ఇంకో పక్క రైతులు, విద్యార్థులు, ఏ ఒక్కరు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కరం కూడా కొట్లాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఒకటే అనుకున్నాం, ఎవరి కోసం రావాలి తెలంగాణ, ఎందుకోసం రావాలి, దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముఖాన కూడా చిరునవ్వు పూయించడానికే తెలంగాణ రావాలని కోరుకున్నాం. అనుకున్నట్టుగానే తెలంగాణ వచ్చి మనకు 3 సంవత్సరాలైంది, ఎక్కువ కాలేదు, 3 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. కానీ ఈ 3 సంవత్సరాలలో దేశంలోనే ఇవాళ నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. పుట్టిగానే నంబర్ 1 అవుతుందా? అన్నిట్లో మంచి సాధిస్తేనే దేశంలో నంబర్ 1 అవుతుంది. మిగతా 28 రాష్ట్రాలు 60 ఏండ్ల నుంచి, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మిగతా 28 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 3 అంటే 3 ఏండ్లలోనే మనం ఆ ఘనత సాధించడమంటే మరి ఒక్క మనిషి వల్లనే అది సాధ్యమైంది. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. ఒక్క మీ గురించనే కాదు, ఒక్క టీఎన్జిఓస్ గురించనే కాదు, పోలీసు వాళ్ళ గురించనే కాదు, విద్యార్థుల గురించనే కాదు, ఆఖరికి చేప పిల్లైనా, గొర్రె పిల్లైనా, అడవిలో ఉండే కోతి పిల్లైనా ఆయననే ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసే నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు మనకున్నారు కాబట్టే రాష్ట్రంలో మనం నంబర్ 1గా ఉన్నాం. అయితే ఇదే మొదలు, స్వర్ణయుగం మొదలైంది, ఇప్పుడే మొదలైంది. హిందీలో ఒక మాట అంటారు, పిక్చర్ అవి షురూ అయ్యా బహుత్ బాకీ అని అంటారు. చాలా సినిమా చూసేది ఉంది ఇంకా చాలా మంది. ఇప్పుడే ఏదో అయిపోయినట్టుగా కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, పార్టీ మీద రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజానికి నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇట్లా విమర్శలు చేసే వాళ్ళు ఒక పరిపక్వత లేనటువంటి వారు. తెలంగాణ కోసం 2001లో మనం జెండా పట్టినప్పుడే చెప్పిన కేసీఆర్ గారు, ఇది ఇవాళ రేపటి ఒడిచిపోయేది కాదు, దీర్ఘకాలంగా కొనసాగే ఉద్యమం అని. అన్నట్టుగానే 15 ఏళ్ళు ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, ఆంధ్రోలు 1,00,000 తిట్లు తిట్టినా సరే ఉద్యమాన్ని విడిపోకుండా మనం సాధించుకున్నాం. ఇవాళ కూడా తెలంగాణ వచ్చిందంటే 1-2 రోజులలో అయ్యే పనులు కావు, సంవత్సరాల తరబడి కొనసాగేటటువంటి అభివృద్ధి. అయితే మీకు కూడా తెలుసు, బిడ్డ ఉట్టిండంటే ఉట్టిగానే నడుస్తాడా, ఉట్టిగానే పరిగెడతారా, వారు పాకాలే, అంబాడాలే, చాలా చాలా స్టోరీ ఉంటుంది. ఆ అంత సమయంలో కూడా జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితేనే బిడ్డ ముందుకు పోతుంది. ఇవాళ కేసీఆర్ గారు అదే పని చేస్తున్నారు. తెలంగాణలో, తెలంగాణకు పునాదైనటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళైనా, మా టీఎన్జిఓ ఉద్యోగస్తులైనా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చేసుకొని మీకు బలాన్ని ఇవ్వాలి. మీకు బలాన్ని ఇస్తేనే తెలంగాణ అనేటటువంటి చిన్న బిడ్డ రేపటి నాడు శక్తివంతంగా ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఉట్టిగానే కేసీఆర్ గారు మీ అందరి కోసం పనిచేస్తలేరు. ఎందుకు చేస్తున్నారు? మీరు పునాది. ఇవాళ ఒక గ్రామం ఉన్నదంటే ఆ గ్రామంలో మాతా శిశు మరణాలు నివారించాలంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా బలం రావాలంటే, వారికి ఇక్కడ హైదరాబాద్లోనో ఢిల్లీలో ఉండేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పౌష్టికాహారం తినే బిడ్డలతో సమానంగా ఆహారం అందాలంటే
అది కేవలం మీ చేతులలోనే ఉన్నది. ఆ విషయం కేసీఆర్ గారు గమనించి కాబట్టే మీరు సంతోషంగా ఉండాలి. అంగన్వాడీ అక్క చెల్లెలు గౌరవంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉన్నప్పుడే మీ దగ్గరకు వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలనైనా మీ దగ్గరకు వచ్చేటటువంటి బిడ్డలనైనా మీరు కూడా ప్రేమగా ఆదరించుకొని ఉత్సాహంగా పనిచేసేటటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించారు. కాబట్టే మొదటిసారి ఇంక్రిమెంట్ చేసిన 7,000 అయింది. రెండవసారి మీటింగ్ పోయినప్పుడు మీరు తక్కువ అడిగితే కూడా కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వారు అన్ని అంచనా వేసుకొని మరి మీరు ఆనందంగా ఉంటేనే మనం డిక్లేర్ చేసుకున్నాం తెలంగాణ రాగానే ఏమని, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉంటామని చెప్పినాం. ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటే ప్రభుత్వంగా మేము ఉంటామని చెప్పినాం. అంగన్వాడీ వర్కర్స్ అయినా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అయినా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవాళ జీతాలు పెంచుతున్నటువంటి సందర్భం. ఎందుకోసం పెంచుతున్నాం, ఈ పెరిగినటువంటి జీతం మన మీద ఎంత బాధ్యత పెంచుతుందనేటటువంటి విషయాన్ని కూడా మన అక్క చెల్లెలు ఒక్కసారి గమనించుకోవాలి. మీకు ఆ బాధ్యత తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా మీటింగ్లకు ఎక్కడికైనా పోతే ఆ సంఘం వాళ్ళే భోజనం అరేంజ్ చేస్తారు. పొద్దునుండి దేవిప్రసాద్ అన్న హైబత్ అవుతున్నాడు. మా అక్క చెల్లెలు చూడమ్మా వాళ్ళే టిఫిన్ డబ్బాలు పట్టుకొచ్చుకున్నారు కానీ భోజనం పెట్టమని మమ్మల్ని అడుగుతలేరు అంటున్నారు. అది ఆడబిడ్డల దగ్గర ఉండే గుణం. ఒకరు మనకేమైనా చేసిండ్రంటే 100 రెట్లు వాళ్ళ కోసం మనం పనిచేసే గుణం మనకుంటది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని ఆదరించిండ్రు, మనకు గౌరవం ఇచ్చిండ్రు అంటే రేపు పొద్దుగాలటి నుంచి అక్కడ బిడ్డల్ని మన సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకొని ఉత్సాహంగా పనిచేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికి కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ అనే కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు అదొక చిన్న స్కీమ్ మాత్రమే. అంటే వాళ్ళకు అవసరం ఉన్నన్ని రోజులు వాళ్ళు మంచిగుంటది అనుకున్న రోజులు కొనసాగించి అవసరం లేకపోతే ఎత్తేయాలనేటటువంటి ఒక స్కీమ్ మాత్రం. ఇవాళ మన తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్లకు సంబంధించిన జీతాలు మొత్తం ఖర్చు 650 కోట్లు వస్తే 100 కోట్లు మాత్రమే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 550 కోట్లు ఇవాళ కేసీఆర్ గారే ముందుకొచ్చి మన కోసం భరిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్ల నుంచి మరి గర్భిణీ స్త్రీలకైనా పిల్లలకైనా పెట్టేటటువంటి ఆహారానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల ఖర్చు వస్తా ఉన్నది. అది కొంచెం ఎక్కువైనా సరే ప్రతిరోజు గుడ్డు పెట్టండి, ఒక పూట వేడి వేడి అన్నం వండి పెట్టే విధంగా ప్రయత్నం చేయండి అని కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అంటే గ్రామం నుంచి పునాదులు గట్టిగా చేసుకుంటా పోదాం. ఒక పక్క ఆరోగ్యం, ఇంకొక పక్క చదువు. కేజీ టు పీజీ అనేటటువంటి ఈ పథకం ఏదైతే అనుకున్నామో మరి కేజీ స్థాయిలో మీరందరూ కూడా చేయూతనిచ్చి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మీకు తెలుసు ఆహారంతో పాటు ఆరోగ్యంతో పాటు మీరు వారికి ఆటపాటలు కూడా నేర్పిస్తారు. మీరు వాళ్ళకి చాలా రకాల కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా మాకు చెప్తా ఉంటారు. అంగన్వాడీలో తెలంగాణలో జనరల్ గా చాలా యాక్టివ్ గా టీచర్లు చూసుకుంటారు, పిల్లల్ని చాలా బాధ్యతతో చూసుకుంటారని చెప్తా ఉంటారు. అది ఇంకా పెద్ద ఎత్తున మనం చూసుకుందాం. ఇంకా పెద్ద ఎత్తున అంటే ప్రైవేట్ ప్లే స్కూల్ ఎట్లా అయితే ఉంటాయో అంగన్వాడీ కేంద్రాలు కూడా ఆ స్థాయిలో ఉండే విధంగా చూసుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం